రాసుకోండి. Go to respective floor plans to create floor. Take command, select floor type. ఏంటో ఫ్లోర్ టైప్ అమ్మా? It might be plinth or tiles or steps or footpath or gardens etc. ఇంకా మనకి లింటెల్స్ వస్తాయి. లింటెల్స్ ఎక్సెట్రా. సో ఫ్లోర్ టైప్ అంటే ప్లింత్ థిక్నెస్ ఎంత ఇస్తాము? 2 feet, 3 feet, 6 feet, 5 feet మనకు ఎంత కావాలంటే ప్లింత్ థిక్నెస్ ఇస్తాం. టైల్స్ అంటే ఎంత థిక్నెస్ ఇస్తాము? డూప్లికేట్ చేసుకుని ½ ఇంచ్ ఇవ్వండి. అప్పుడు మనకి ప్లింత్ మీద టైల్ పడాలా, ప్లింత్తో ఇంటర్సెక్ట్ అవ్వాలా, క్లాష్ అవ్వాలా? ప్లింత్ మీద పడాలా? అవి రెండు ఒకే హైట్లో ఉంటాయా? ప్లింత్ మీద వస్తాయి. సో దానికి ఎంత హైట్ పైకి మూవ్ చేయాలి? ఆఫ్ సెట్ ఎంత ఇవ్వాలి? బికాస్ ఫ్లోర్ థిక్నెస్ అనేది ఆ లెవెల్ నుంచి కిందకి వేరీ అవుతుంది. గో టు రెస్పెక్టివ్ ఫ్లోర్ ప్లాన్స్ టు క్రియేట్ ఫ్లోర్స్. ఓకే, ఫ్లోర్ థిక్నెస్ విల్ వేరీ ఫ్రమ్ ద లెవెల్ డౌన్వర్డ్స్. ఓకేనా? 2 feet కానీ 1 inch కానీ ఏ లెవెల్లో క్రియేట్ చేస్తామో ఆ లెవెల్ నుంచి కిందకి మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్లింత్ మీద కావాలి అంటే కొంచెం పైకి ఇచ్చామనుకోండి, అది కిందకి ½ inch వెళ్తుంది. కొంచెం పైకి ఎంత ఇస్తాము? ½ inch. ½ inch పైకి వెళ్ళడం వల్ల అది కరెక్ట్గా ½ inch కిందకి దిగుతుంది. మనకు గ్యాప్ కావాలా? ఫ్లోర్కి టైల్కి ఏమైనా గ్యాప్ కావాలా? కొద్దిగా కరెక్ట్గా ర్యాప్ అయితే చాలు కదా. సో 0 feetలో ఆల్రెడీ ఉంది. 0 నుంచి 1 inch పైకి ½ inch పైకి మూవ్ చేయడం వల్ల టైల్ అనేది దాని మీద ఫామ్ అవుతుంది. అలా ప్రతి రూమ్కి టైల్స్ అవ్వాలి. ఇప్పుడు చేస్తాను అలా చేయాలో. సో టైల్ థిక్నెస్ ఎంత ఇస్తారు? ½ inch. 10 mm ఇవ్వండి. ఎంఎంలో చేసినప్పుడు 10 mm ఇవ్వండి చాలు. రాసుకుని బ్రాకెట్లో. ప్లింత్ అనేది 2 feet ఉండొచ్చు, 3 feet ఉండొచ్చు, 4 feet ఉండొచ్చు. అలాగా టైల్స్ అంటే ½ inch. అది మనకి ఇప్పుడు స్టెప్స్ కావాలి. స్టేర్ కేస్లో స్టెప్స్లో రైజర్ హైట్ ఎంత ఉంటుంది? 6 inch. సో స్టెప్ థిక్నెస్ ఎంత ఇస్తాము? అది ఫ్లోర్ థిక్నెస్ 6 inch ఇస్తే దానికి నేమ్ ఏమి ఇస్తాము? స్టెప్ అని నేమ్ ఇస్తాము. అదే మనకి ఇప్పుడు కిచెన్ ఐలాండ్ కావాలి, కాంక్రీట్ ఐలాండ్. ఎక్కడెక్కడ మనకి కాంక్రీట్ ప్యానెల్స్ ఉంటే మనం ఫ్లోర్ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఇంటర్నల్గా మనకి కబోర్డ్స్ దగ్గర కానీ కాంక్రీట్ టైల్స్ వస్తాయి కదా, అప్పుడు హైట్లు మార్చుకుంటూ వెళ్ళాలి మనం. ఆ సెక్షన్ క్రియేట్ చేసుకుని కాపీ కమాండ్ కొట్టి నీట్గా కాపీ చేసుకుంటాం ఫ్రంట్ వ్యూలో. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ కబోర్డ్ వచ్చింది. కబోర్డ్లో 4 racks ఉన్నాయి 7 feet దాకా. సో 4 racks మనం 2 inch కాంక్రీట్ ప్యానెల్ కాపీ చేసుకోవాలి కదా. జస్ట్ వీ హ్యావ్ టు మేక్ ఏ సెక్షన్. ఓకే, స్టెప్స్ కానీ ఫుట్పాత్, మన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఫుట్పాత్ ప్లాన్ చేయాలి. ఫుట్పాత్లో మనకి కర్బ్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ కర్బ్స్ ఉంటాయి ఫుట్పాత్ చుట్టూ. అలాంటి కర్బ్స్ ఏమైనా కావాలన్నా కర్బ్స్. గార్డెన్ చుట్టూ చిన్న బౌండరీ కావాలి. గ్రాస్ ఉంది, గ్రాస్ కూడా ఫ్లోర్ థిక్నెస్ ఒక 1 inch ఇచ్చి గ్రాస్ మెటీరియల్ ఇస్తాం. స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేస్తున్నాం, స్విమ్మింగ్ పూల్కి 1 inch థిక్నెస్ ఇచ్చి వాటర్ మెటీరియల్ ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు గార్డెన్ చుట్టూ చిన్న కర్బ్ డ్రా చేయాలి. ఆ వాటర్ బయటికి రాకుండా ఫుట్పాత్ కర్బ్స్ ఉంటాయి కదా, అలా గార్డెన్ చుట్టూ కర్బ్స్ ఉంటాయి. మన పార్క్లో చూస్తుంటే వాక్వేకి అటు ఇటు కర్బ్స్ రన్ అవుతూ ఉంటాయి. అలా కూడా మనకి గార్డెన్స్. లింటెల్స్ అంటే విండో పైన చిన్న లింటెల్ కావాలి. సో దాని ఫ్లోర్ హైట్ 7 feet ఇస్తాం. 7 feet 4 inch ఇవ్వండి. సో 5 నుంచి 4 inch కిందకి దిగుతుంది. ఒక 3 inch 4 inch ఇచ్చి ఒక చిన్న దాని చుట్టూ చిన్న ఫినిషింగ్ డ్రా చేస్తే లుక్ బాగుంటుంది. అదేవిధంగా ఇవన్నీ మనకి ఫ్లోర్ టైప్స్ అనమాట. వీ హ్యావ్ టు డూప్లికేట్ అండ్ దెన్ స్పెసిఫై దెమ్. సెలెక్ట్ ఫ్లోర్ టైప్, టేక్ కమాండ్, సెలెక్ట్ ద ఫ్లోర్ టైప్స్, తర్వాత డ్రా ద స్కెచ్, డ్రా ద క్లోజ్డ్ బౌండరీ, ఫినిష్. ఓకే, మీకు ఎలా కావాలో ఆ బౌండరీ నీట్గా డ్రా చేసి ఫినిష్ చేయండి. మీకు డ్రా టూల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. డ్రా టూల్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. ఫ్లోర్ కమాండ్ తీసుకున్నాను. ఇక్కడ లైను, రెక్టాంగిల్, పాలిగన్, సర్కిల్, మీకు కావాల్సిన షేప్స్తో మంచి డ్రా టూల్స్ ప్లాన్ చుట్టూ డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్లోర్ ఎప్పుడు మనకి అవుటర్ టు అవుటర్ ఉండాలి. ఓకేనా? వాళ్ళకి అవుటర్ టు, బికాజ్ వాళ్ళ ఫ్లోర్ పైన వస్తుంది కాబట్టి అవుటర్ టు అవుటర్ ఫ్లోర్ వేస్తాం. ఇన్నర్ టు ఇన్నర్ టైల్స్, సీలింగ్స్ అవన్నీ వేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఫినిష్. సో ఇప్పుడు నాకు ఈ బయట మాత్రమే మార్బుల్ కావాలనిపించింది ఈ ఏరియాలో. ఈ ఫ్లోర్ పైన నాకు ఏం కావాలి? మార్బుల్ టైల్. సో ఏం చేస్తాను చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇక్కడ. సో గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎందుకు వెళ్ళాను? ఇదేంటి? సౌత్ ఎలివేషన్కి వెళ్దాం. సో నాకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ½ inch పైకి వెళ్ళాలి. సో గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఎందులోకి వెళ్ళాలి? గ్రౌండ్ ఫ్లోర్. సో పిక్ లైన్ తీసుకుని ఈ లైన్ పిక్ చేశాను, ఈ లైన్ పిక్ చేసా, ఈ లైన్ పిక్ చేసా, ఈ లైన్ పిక్ చేసా, ఈ లైన్ పిక్ చేసా. ఎడ్జెస్ని నీట్గా
పిక్ చేసాం. ఈ ఎక్స్ట్రా లెంత్ కావాలా, ఇది వద్దు కదా, ట్రిమ్ కమాండ్తో సింపుల్గా ట్రిమ్. ఇలా ఒక క్లోజ్డ్ బౌండరీ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఏ ఫ్లోర్ కావాలి, ఇక్కడ ప్లింత్ కావాలా, ఆ బౌండరీలో 2 feet కావాలి. ఇది ఎంత థిక్నెస్ కావాలి దీనికి, 2 feet. టైల్ ఎంత థిక్నెస్ ఇస్తారు, సో డూప్లికేట్ చేసి మార్బుల్ అని ఇస్తా, ఆర్ టైల్ 1 థిక్నెస్ ఎంత ఇద్దాం, 0.5 inch, 0.5 feet కాదు, 0.5 inch అంటే ½ inch. ఇక్కడ మెటీరియల్ ఉంది కదా, మెటీరియల్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ మెటీరియల్. ఇక్కడ కూడా టైల్ 1 అంటే మార్బుల్, టైల్ 1 ఏంటది మార్బుల్. ఇక్కడ మెటీరియల్ బ్రౌజర్ క్లిక్ చేసి ఎపిరెన్స్ లైబ్రరీలో ఇక్కడ నాకు ఫ్లోరింగ్లోకి వెళ్తే స్టోన్స్లో నాకు గ్రనైట్, మార్బుల్ ఇవన్నీ ఉంటాయి. ఐ విల్ టేక్ దిస్ రెడ్ కలర్ మార్బుల్, జస్ట్ రెండరింగ్ కోసం బాగా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకేనా, ఓకే ఓకే ఓకే. నా ఇప్పుడు ఫినిష్ కొట్టే ముందు చూడండి, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో మూవ్ చేయండి, పైకి వచ్చింది. ఓకే, ఫినిష్. గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టిన తర్వాత ఆ మార్బుల్ ఫ్లోర్ ఇక్కడ ఏమవుతుంది, క్లాష్ అవుతుంది చూసారా, అవునా కదా. సో ఈ మార్బుల్ అనేది 0 feetలో ఉంది, ఈ ప్లింత్ కూడా 0 feetలో ఉంది. ఇది అంతా ఎట్లా మూవ్ చేయాలి, పైకి మూవ్ చేయాలి. ఎంత మూవ్ చేయాలి, దీని థిక్నెస్ ఎంత ఉందో అంత థిక్నెస్ హైట్ కింద ఆఫ్సెట్ ఇక్కడ ఇవ్వండి, హైట్ ఆఫ్సెట్ ఫ్రమ్ లెవెల్. నౌ ఇట్ కేమ్ అబోవ్. ఓకే, సో మీరు ఇలా చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక సెక్షన్ లైన్ ఇలా డ్రా చేసుకొని ఆ సెక్షన్ రైట్ క్లిక్ ఓపెన్ చేసుకొని అది మనకి ఎంత మూవ్ చేయాలి, 1 inch, ½ inch, 0.5 inch. లేదు మీకు తెలియట్లేదు సార్, 0లో ఉంది అన్నప్పుడు ఇక్కడ మూవ్ కమాండ్ తీసుకొని నీట్గా ఒక 1 inch, ½ inch పైకి మూవ్ కమాండ్ కొట్టండి. ఓకేనా. నాకు ఇప్పుడు ఈ హాల్ మొత్తానికి ఒక వుడెన్ టైల్ కావాలి. ఏం చేయాలి చెప్పండి, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి టేక్ ద ఫ్లోర్, టైల్ 1 తీసుకుని డూప్లికేట్ చేద్దాం, టైల్ 2. మెటీరియల్ ఏమిద్దాం, సంథింగ్ వుడెన్ ప్లాంక్స్ తీసుకున్నాను, ఆల్రెడీ ఉంది అక్కడ. ప్రివ్యూ చూడండి, వుడెన్ ప్లాంక్ ప్రివ్యూ. నౌ ఐ విల్ పిక్ ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్. ఈ బెడ్రూమ్ టైల్ ఇక్కడ ఫినిష్ అవుతుంది, ఈ బెడ్రూమ్ టైల్ ఈ బయటికి ఫినిష్ అవుతుంది. తర్వాత నాకు ఈ టైల్ అనేది ఈ డోర్ కింద రావాలి. ట్రిమ్ కమాండ్తో ఒక క్లోజ్డ్ బౌండరీని క్యాన్సిల్, స్ప్లిట్ కమాండ్ స్ప్లిట్ చేసి ట్రిమ్ కమాండ్తో ఈ పార్ట్ని ఇలా రావాలి. టైల్ ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది వద్దు, ఇలా వెళ్ళి ఇలా, మళ్ళీ ఇది వద్దు, మళ్ళీ ఇది కూడా వద్దు, క్యాన్సిల్ కొట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఈ లైన్ కావాలి కదా, ఈ లైన్ వద్దు, లైక్ దిస్, అంతేనా. మళ్ళీ ఈ రూమే కదా మొత్తం వచ్చింది, ఇంకా అక్కడ ఉంది ఇక్కడ, అవునా. హియర్ టు హియర్, హియర్ టు హియర్, బౌండరీ మొత్తం వచ్చిందా, క్లోజ్డ్ బౌండరీ చెక్ చేసుకోండి. నేను మాత్రం ఈ రూమ్లో ఈ వాల్, ఎంట్రన్స్ వాల్కి డోర్ కింద పెట్టా, బట్ ఈ రూమ్లో ఈ డోర్ కింద, ఈ డోర్ కింద, ఈ డోర్ కింద, ఈ డోర్ కింద పెట్టానా. ఇక్కడ ఈ టైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫినిష్ చేసుకోండి. అండ్ హైట్ ఆఫ్సెట్ ఎంత ఇస్తారు, 0.5 inch ఫినిష్ చేయండి. మరి ఇప్పుడు 3Dకి వెళ్తే చూడండి, అది దానిపైన వచ్చిందా, ఇది దీనిపైన ఉంది, ఏమైనా గ్యాప్ ఉందో ఎలా చెక్ చేసుకుంటారు, ఈ సెక్షన్ లైన్ని ఇలా మూవ్ చేసుకోండి, ఇక్కడ కొట్టండి, ఎగ్జాక్ట్గా పైన వచ్చింది కదా. లేదా నేను ఇక్కడ మీరు తెలియక 1 inch ఇచ్చారు, 1 feet పైకి వెళ్ళింది, 1 కాకుండా 0.5 కాదు, 0.5 అంటే ½ feet, 0.5 కాదు, 0.5 inch, ½ inch. దీని థిక్నెస్ ఎంత ఉందో అంతే ర్యాప్ చేయాలి పైన. క్లియరా, అదేందమ్మా. ఇలా మనం ఏం చేస్తామంటే ఇది నాకు ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్లో 3 feet ఒక కిచెన్ ఐలాండ్ కావాలి. ఎంత కావాలి, 3 feet హైట్లో ఎల్ షేప్లో చిన్న కిచెన్ ఐలాండ్. అగైన్ ఫ్లోర్,
లైన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఎంత ఇద్దాం, ఒక 7 feet 6 inches, 2 feet 5 feet 6 inches, ఏమాత్రం ఇద్దాం 7 feet లైక్ దిస్. చాలా 3D. సో ఎడిట్ టైప్, డూప్లికేట్, మార్బుల్ అని ఇచ్చా. ఏంటది మార్బుల్ అని ఇచ్చి ఇక్కడ నేను కొత్త మెటీరియల్ క్రియేట్ చేసుకుని ఎసెట్ బ్రౌజర్లో ఇక స్టోన్ వర్క్లోకి వెళ్ళి ఐ విల్ టేక్ ద పాలిష్డ్ వైట్ మార్బుల్. ఓకే, అండ్ దాని హైట్ ఎంత ఇస్తానంటే 3 feet ఇస్తాను. 3 feet. అండ్ డూప్లికేట్ ఇచ్చాను కదా, దాని థిక్నెస్ ఒక 4 inch థిక్నెస్ ఇచ్చాను. ఫినిష్ లైక్ దిస్. ఓకే, అది మొత్తం కావాలి అన్నప్పుడు అలైన్ టూల్తో ఈ ఫేస్కి మొత్తం, ఈ ఫేస్కి మొత్తం వద్దురా, ఇటు నుంచి ఒక 3 feet అక్కడ విండో కానీ సంథింగ్ ఇలా ప్లాన్ చేయండి. అండ్ చూస్తే మీకు సెక్షన్ 1 కాదు, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి సెక్షన్ని ఫ్లిప్ చేసి ఇలా చూద్దాం. అవునా, గో టు వ్యూ. ఇప్పుడు డిఐ డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 feet, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 feet. సో 3 feet నుంచి ఎంత కిందకి వెళ్ళింది, 4 inches కిందకి వెళ్ళింది. ఓకే, ఇలా ఎప్పుడైనా మీకు ఐలాండ్స్ కావాలన్నా కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇది ఫ్లోరు, ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ డ్రా చేస్తున్నాను. ఒక 1 feet మ్యాసనరీ థిక్నెస్తో ఇలా ఒక కాంపౌండ్ వాల్. ఇది ఏంటది కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ హైట్ గ్రౌండ్ లెవెల్ నుంచి అన్కనెక్టెడ్ 7 feet ఉంది. ఇది నాకు కాంపౌండ్ వాల్ వస్తుంది ఇలా బిల్డింగ్ చుట్టూరా. ఇక్కడ నాకు గార్డెన్ ఉంది. ఏముంది, గార్డెన్. మళ్ళీ చెప్పండి, గో టు గ్రౌండ్ లెవెల్, గో టు గ్రౌండ్ లెవెల్. ఇక్కడ నాకు గార్డెన్ ప్రింట్ చేయాలి చిన్నది. సో ఫస్ట్ నేను గ్రాస్ క్రియేట్ చేస్తాను. ఫ్లోర్లోకి వెళ్ళి ఎడిట్ టైప్, డూప్లికేట్, గ్రాస్. గ్రాస్కి ఒక 1 inch థిక్నెస్ ఇద్దాం. అండ్ థిక్నెస్ ఇది 1 inch. మెటీరియల్లోకి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ మెటీరియల్, నేమ్ ఏమి ఇస్తాం, గ్రాస్. గ్రాస్ ఆల్రెడీ ఉందంట, ఇక గ్రాస్ అని టైప్ చేయండి, GRASS. వచ్చింది కదా, ఈ గ్రాస్ సెలెక్ట్ చేయండి చాలు. వచ్చింది కదా మెటీరియల్, 1 inchకి గ్రాస్ మెటీరియల్ వచ్చేసింది. నాకు గ్రాస్ ఎలా రావాలి అంటే ఇది గ్రాస్, అది మనకి ఫినిష్ పైన పడాలి కాబట్టి దీనికి ఎంత ఇస్తాను, 1 inch హైట్ ఇస్తాను. ఎంత, 1 inch హైట్. అంటే ఈ వాల్ నుంచి మనకు తీసుకుంటే కరెక్ట్గా 1 inch. ఇది 1 inch కాకుండా 0 ఉందనుకో అది కిందకి పడుతుంది. కాంపౌండ్ వాల్ ఫినిష్ పడాలి కాబట్టి ఎంత హైట్ ఇస్తున్నాను, 1 inch ఫ్రమ్ ద సైట్. ఇదంతా మనకి సైట్ అనమాట. సైట్ క్రియేట్ చేయొచ్చు. నేను సైట్ని టెంపరీగా ఇలా ఒక సైట్ని డ్రా చేస్తున్నా విజిబిలిటీ కోసం. ఇది మనకు సైట్ అలా ఉంది. సైట్ మెటీరియల్ నేను ఈ సైట్, ఓకే, ఈ సైట్ మీద మనం గ్రాస్ వేసాం. అవునా, సెక్షన్ 1 తీసుకున్నా, ఇలా చూడండి ఎక్కడుంది, ఇక్కడ ఈ సైడ్ ఉంది. ఈ గ్రాస్ ఎక్కడ వచ్చింది, ఎగ్జాక్ట్ సైట్ పైన పడింది కదా. అది ఇక్కడ 0 ఉందనుకో ఏమవుతుంది, ఆ రెండు అక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. దీనిపైన గ్రాస్ చూపించాలి కాబట్టి నేను ఒక 1 inch గ్రాస్ వేసి ఇదంతా మనం గార్డెన్ ఏరియా కింద ప్లాంట్స్ అవి ప్లేస్ చేయండి. తర్వాత గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు దీని చుట్టూ నాకు ఒక చిన్న కర్బ్ రావాలి. కర్బ్ రావాలి కాబట్టి అగైన్ ఏం చేస్తున్నాను, ఫ్లోర్ కమాండ్, ఎడిట్ టైప్, డూప్లికేట్, కర్బ్. కర్బ్ థిక్నెస్ వచ్చేసరికి 6 inch ఇస్తాను. ఎంత, 6 inch. ఇక్కడ కాంక్రీట్ మెటీరియల్ తీసుకుంటాను, ఒక కాంక్రీట్ లైట్ వెయిట్ తీసుకొని ఓకే ఓకే ఓకే. ఇక్కడ కర్బ్ ఎలా డ్రా చేస్తారంటే ఇలా. ఎంత కావాలి, కర్బ్ డెప్త్ 6 inch చాలా, డెప్త్ కూడా. పిక్ లైన్ తీసుకోండి, ఒక 6 inch ఇలా. ఇలా ఒక కర్బ్ని డ్రా చేయండి. అంతేనా,
ఒక ప్రొఫైల్ డ్రా చేస్తే ఏం చేస్తారు, దీని హైట్ ఎంత ఇస్తారు, 6 ఇంచ్, డెప్త్ 6 ఇంచ్, థిక్నెస్ ఇలా వచ్చి దాని చుట్టూ ఇలా ఒక కర్వ్ అనేది ప్లేస్ చేస్తారు. క్లియర్? అదేనమ్మా. ఇప్పుడు దీని చుట్టూ ఒక ఫుట్పాత్ రావాలంటే ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తారా, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారా? ఈ ఫ్లోర్ మీద ఫుట్పాత్ రావాలంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఫ్లోర్ పిక్ లైన్ ఫుట్పాత్ ఎంత ఇద్దాం, ఒక 6 ఫీట్ ఇద్దామా? ఒక 6 ఫీట్ ఇక్కడ 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 ట్రిమ్ కమెంట్తో ఇప్పుడు నేను పిక్ లైన్ కొట్టి ఎక్కడ ఉంది కదా మరి మధ్యనంతా సైట్, ఇది మన ఫ్లోర్. ఇలా ఫ్లోర్ డ్రా చేయాలి, అవునా? ఇలా ఫ్లోర్ కమెంట్తో దీని చుట్టూరా ఒక 6 ఫీట్, ఇందాక ఇక్కడ ఎంత ఇచ్చాం, 6 ఇంచ్ ఇచ్చాం, ఇక్కడ ఎంత ఇస్తున్నాం, 6 ఫీట్ ఇస్తున్నాం. 6 ఫీట్ వద్దు సార్ అంటే ఒక 5 ఫీట్ ఇస్తాం. ఇటు ఇటు 5 ఫీట్, 3D వచ్చిందా? ఫినిష్. దీని థిక్నెస్ ఎంత, 6 ఇంచెస్. ఇది మనకి డూప్లికేట్ ఫుట్పాత్కి మొత్తం ఫినిష్ టైల్ ఇచ్చేద్దాం. అప్పుడు ఇక్కడ 5 ఇంచ్ ఇచ్చి దీనిపైన ఒక లేయర్ని ఇన్సర్ట్ చేద్దాం పైకి. ఎంత థిక్నెస్ ఇస్తున్నాను, 1 ఇంచ్ ఇస్తున్నాను. ఈ 1 ఇంచ్కి నేను డైరెక్ట్గా టైల్ ఇస్తాను. ఇక వాళ్ళతో పడవ దానిపైన. సో వీ కెన్ డూ లైక్ దిస్. సో ఇక్కడ ఎంత రీనేమ్, అదేంటది టైల్ 3. ఫుట్పాత్ అంటే మనకి ఇక్కడ సైట్ గ్రూప్లో ఉంటుంది. అందులో ఉంటుంది సైట్ వర్క్లోకి వెళ్తే ఇక్కడ మీకు కోబుల్ స్టోన్స్ ఉంటాయి. ఈ కోబుల్ స్టోన్ తీసుకోండి, కోబుల్ స్టోన్ తీసుకొని ఫినిష్ చేయండి, ఫినిష్ చేయండి, ఫినిష్ చేయండి. కనిపిస్తుందా? ఇలా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీని ముందు చిన్న చిన్న ఒక 6 ఇంచ్ కర్వ్స్ రావాలి, బ్లాక్ అండ్ వైట్ కర్వ్స్ లాగా. ఏం చేయాలి, మళ్ళీ ఫ్లోరే. ఏం చేస్తారు, చిన్న ఫ్లోరు ఒక రెక్టాంగిల్ బ్లాక్ ఇలా డ్రా చేయండి. ఈ బ్లాక్స్ ఎంత కావాలి, ఇదొక 1 ఫీటు, ఇదొక 1/2 ఫీటు. ఫినిష్. ఎడిట్ టైప్, డూప్లికేట్, బ్లాక్. దీని మెటీరియల్ ఏమిస్తారు, బ్లాక్ మెటీరియల్ ఏమైనా ఉన్నాయి కదా, ఇదొక బ్లాక్ మెటీరియల్ తీసుకోండి. దీన్ని కాపీ కొట్టి పక్కన దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్లో దీని కలర్ ఏమిస్తారు, వైట్. అక్కడ వైట్ కలర్ ఏమైనా ఉంటే వైట్ కలర్ తీసుకోండి. క్లాడ్ వైట్ ఉంది, క్లాడ్ వైట్ని తీసుకున్నాను. ఈ రెండు కలిపి అరే కమెంట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, లాస్ట్ కాదు సెకండ్ ఇచ్చి సెకండ్ పాయింట్ ఇక్కడ ఇవ్వండి. ఎన్ని కావాలి, ఒక 10 వద్దు, 7 సరిపోయిందా? ఇదిలా సెలెక్ట్ చేసి కాపీ కొట్టాను, ఇక్కడ పెట్టాను. మళ్ళీ అన్గ్రూప్ చేసి మళ్ళీ దీన్ని ఏం చేద్దాం, అరే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఎన్ని కావాలి, 2, 4, 8, ఒక 20 ఇద్దామా, 20 + 20 40. ఓకే, సెలెక్ట్ ఆల్, అన్గ్రూప్. 3D వస్తున్నాయి కర్వ్స్ లాగా నీట్గా బ్లాక్ అండ్ వైట్ కర్వ్స్ వేస్తాం. క్లియరా? ఇంకేమన్నా ఇక్కడ మనకి ప్లింత్ అయింది, టైల్స్ అయ్యాయి, స్టెప్ అయింది, ఫుట్పాత్ అయింది, కర్బ్స్ అయినాయి, గార్డెన్స్, లింటెల్స్, ఫుట్పాత్, స్టెప్స్ ఉండిపోయినాయి. నాకు ఇక్కడ ఈ మధ్యలో ఏం కావాలి, స్టెప్స్ కావాలి. సాయికృష్ణ ఏం చేయాలి చెప్పండి, గ్రౌండ్ లెవెల్కి, గ్రౌండ్ ఫ్లోర్కి ఏ లెవెల్కి వెళ్ళాలి? ఫస్ట్ స్టెప్ నాకు 3-4 ఫీట్ ఉండాలి, దానిపైన 2-3 ఫీట్, దానిపైన 2 ఫీట్ అలా కావాలి. 1 ఫీట్ డెప్త్ వస్తే 6 ఇంచ్ థిక్నెస్. ఫస్ట్ నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోదాం, పైకి మూసేద్దాం. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక ఫ్లోర్ని ఇలా డ్రా చేసా. ఇది నాకు 3 ఫీట్, ఫైన్. 3 ఫీట్ ఇచ్చాను. ఎడిట్ టైప్లో డూప్లికేట్, స్టెప్ ఎంత, 6 ఇంచ్. స్టెప్కి నేను సంథింగ్ లైక్ ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకొని, మార్బుల్ ఉందా,
ఈ టైల్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, స్టెప్ వచ్చింది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే దీన్నే పైన కాపీ చేసి వెనకాలకి సెట్ చేయండి. సో ముందు దాని మీద పేస్ట్ చేయాలంటే కాపీ అలైన్ టు సేమ్ ప్లేస్ కొట్టండి. దాని మీద పడిపోయింది కదా. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ చేసి ఒక 1 feet పైకి మూవ్ చేయండి. సో 1 feet పైకి మూవ్ చేసి ఎడిట్ బౌండరీ కొట్టి ఎంత తగ్గించుకుందాం, 1 feet తగ్గించుకుందాం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి కాపీ ఎక్కడ పేస్ట్ చేయాలి, అలైన్ టు సేమ్ ప్లేస్. ఎంత మూవ్ చేద్దాం పైకి, 1.5 feet పైకి మూవ్ చేద్దాం. ఎడిట్ బౌండరీ కొట్టి ఎంత తగ్గించుకుందాం, 1 feet తగ్గించుకుందాం. స్టెప్ వచ్చిందా ఇప్పుడు. పెయింట్ కమాండ్ పీటీ మార్బుల్ తీసుకోండి, ఈ ఫేస్కి ఈ ఫేస్కి ఈ ఫేస్కి ఈ ఫేస్కి ఈ ఫేస్కి మార్బుల్ ఇచ్చేసండి. అదేందా ఇలా మనం ఫినిష్ చేసుకోవచ్చు. సేమ్ ఈ లోపల డూప్లెక్స్ కాబట్టి లోపల ఇక్కడ స్టేర్ కేస్ ప్లాన్ చేసి పైకి ప్లాన్ చేయండి. ఇప్పుడు నాకు ఫ్లోర్ లోపల హ్యాలో పడాలి. సో ఒక ఫ్లోర్ డ్రా చేసినప్పుడు ఫ్లోర్లో హోల్ పడాలంటే ఇంకొక బౌండరీ లోపల బౌండరీ విచ్ మేక్స్ ఏ హోల్. ఓకేనా. సెలెక్ట్ ద బౌండరీ, క్లిక్ ఆన్ ఎడిట్ బౌండరీ. జస్ట్ మీకు హోల్ ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోండి. నాకు ఎలిప్స్ షేప్లో పడాలి. సెంటర్ నుంచి హారిజాంటల్, వెర్టికల్. ఓకే, ఏ బౌండరీ ఇన్సైడ్ బౌండరీ ఏమొస్తుంది, హోల్. ఇప్పుడు దీని లోపల ఇంకో బౌండరీ డ్రా చేస్తే ఫ్లోర్ అది. ఇప్పుడు మళ్ళీ హోల్, మళ్ళీ ఫ్లోర్, మళ్ళీ హోల్. చూడండి, హోలు ఫ్లోర్, హోలు ఫ్లోర్, హోలు ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లోపల హోల్, తర్వాత మనకి ఏమొచ్చింది ఫ్లోర్. లేదు డిఫరెంట్ మెటీరియల్స్ కావాలంటే సపరేట్గా డ్రా చేసుకోవాలి. ఒకటే మెటీరియల్ కావాలనుకుంటే ప్రొఫైల్ లోపల ప్రొఫైల్ మీద నీట్గా క్లోజ్డ్ బౌండరీస్ డ్రా చేసుకుంటే చాలు. స్కెచ్ ఫినిష్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి క్లోజ్డ్ బౌండరీ. ఓకే, అదేనమ్మా. లింటెల్స్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక విండో ఉంది. ఈ విండో పైన ఒక లింటెల్ పడాలి. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఈ విండో టేక్ ది ఫ్లోర్, ఇలా చిన్న లింటెల్ని డ్రా చేద్దాం. ఇదంతా కావాలి మీకు, ఇచ్చేసేయండి, ఫినిష్ చేయండి. ఇక్కడ ఆర్క్ రావాలంటే సంథింగ్ లైక్ ఫినిష్ 3D. దీని హైట్ ఎంత, 7 feet 6. ఇలా మీకు కావాల్సిన ప్రొఫైల్ డ్రా చేసుకొని ఇట్ బిహేవ్ లైక్ ఏ లింటల్స్. ఓకేనా. ఈరోజు ఏం చేస్తారంటే నాకు ఇలా ఫ్లోర్స్ ప్రిపేర్ చేయండి, డూప్లికేట్ చేయండి, డిపెండ్ చేయండి. దట్స్ హౌ టు క్రియేట్. టేక్ ద కమెంట్, టేక్ ద ఫ్లోర్ కట్, ఫినిష్. టు ఎడిట్ ఫ్లోర్ ఏం చేయాలి, సెలెక్ట్ ఫ్లోర్, ఎడిట్ బౌండరీ. ఎడిట్ బౌండరీ కొట్టండి, ఫ్లోర్ సెలెక్ట్ చేయండి. పైన మీకు ఎడిట్ బౌండరీ ఉంటుంది, ఎడిట్ బౌండరీ కొట్టి బౌండరీని మాడిఫై చేయండి, ఫినిష్ చేయండి. ఓకే, క్రియేట్ క్లోజ్డ్ బౌండరీ ఇన్సైడ్ ఏ స్కెచ్ టు మేక్ halos. ఓకే, హోల్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక బౌండరీ లోపల క్రియేట్ చేస్తే హోల్స్ వస్తాయి మీకు. అక్కడక్కడ ఇదంతా కారిడార్ కదా, ఇలా చిన్న స్టెప్, కార్ పార్కింగ్ కాదనుకోండి, ఇలా చిన్న స్టెప్స్ కావాలి నాకు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఒక చిన్న ఫ్లోర్ కమెంట్ తీసుకొని నేను చిన్న రెక్టాంగిల్ బ్లాక్స్ ఇలా ఒకేసారి డ్రా చేసుకుంటూ పోతా. ఇవన్నీ ఏంటివి, స్టెప్పింగ్ స్టోన్స్. ఫినిష్. అవన్నీ మనకేంటివి, స్టోన్స్లు అనమాట. ఈ స్టోన్స్ రిమైనింగ్ ఏరియా మొత్తం గ్రాస్ పడాలి. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక ఫ్లోర్ క్రియేట్ చేసి ఇక్కడ హోల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలి, ఆ బౌండరీలో హోల్స్ కదా, అవునా కదా. ఎక్కడైతే మన స్టెప్పింగ్ స్టోన్ ఉందో అక్కడక్కడ మనం ఏం చేస్తాం, హోల్స్ పెడతాం.
ఎడిట్ డూప్లికేట్ థిక్నెస్, ఇక్కడ ఏమి ఇస్తామంటే గ్రాస్. ఇది గ్రాస్, ఆ గ్రాస్ లోపల మనకి స్టోన్స్ లాగా. ఇదంతా ఒక బౌండరీ చేశాను, ఇదంతా ఒక బౌండరీ. ఆ బౌండరీలో ఇక్కడెక్కడ ఏం చేసాం మనం, హోల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినాం. ఓకే, థిక్నెస్ దీనికి మేబీ తక్కువ ఇద్దాం, ఒక 1 ఇంచ్ ఇద్దాం. అండ్ దీన్ని 1 ఇంచ్ పడతాం. ఈ స్టోన్స్ కూడా ఇర్రెగ్యులర్గా క్రియేట్ చేయండి. అండ్ హైట్ కూడా 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఫినిషింగ్ అనమాట. మొత్తం ఫ్లోర్ అంతా ఇలానంతా ఫినిష్ చేయండి మంచిగా. ఒక మంచి టైల్ వర్క్ చేసి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సమ్వేర్ ఎక్కడైనా. ఈ ముందున కావాలంటే ఈ ముందు ఇదంతా ప్లాన్ చేయండి, ఇక్కడ కార్ పార్కింగ్ వదిలేండి, గార్డెన్ అంతా రైట్ సైడ్ పెట్టండి. అలా బౌండరీ ఎడిట్ చేయాలని సెలెక్ట్ చేస్తాం, ఎడిట్ బౌండరీ కొడతాం, ఎంత కావాలో అంత. ఎడిట్ చేసినప్పుడు హిడెన్ లైన్ పెట్టుకుంటే మీ కలర్స్ అన్నీ ఆఫ్ అయితే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత కావాలి, 15 ఫీట్లా కావాలి, మాడిఫై చేసుకోవడమే. ఓకే, సో ముందే ప్లాన్ చేసుకున్న తర్వాత మోడల్ చేసుకోవాలి, తర్వాత మోడల్ మొత్తం అప్డేట్ చేయాలి మళ్ళీ యాప్ నోటిఫికేషన్కి. క్లియరా? తర్వాత యూస్ ఆఫ్సెట్ టు మూవ్ ఫ్లోర్స్ వెర్టికల్లీ. ఓకే, వెర్టికల్గా మూవ్ చేయాలని చేంజ్ చేయాలి. ఇప్పుడు కొంచెం పైకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ చేసి ఇక్కడ హైట్ ఆఫ్సెట్ ఫ్రమ్ లెవెల్ ఉంటుంది, ఇది ఆన్ చేయండి. అది ఆన్ చేస్తే మనకి వెర్టికల్గా పైకి కిందకి మూవ్ అవుతుంది. ఇక్కడ 2 ఫీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది 2 ఫీట్ పైకి వెళ్ళింది. 10 ఫీట్ ఇస్తే 10 ఫీట్ పైకి వెళ్ళింది. 6 ఇంచ్ ఇస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి 6 ఇంచ్ పైకి వెళ్ళింది. అలా వీ హ్యావ్ టు యూస్ ఆఫ్సెట్ ఆప్షన్. అండ్ ఈ ఫ్లోర్ సెలెక్ట్ చేసినంటే మీకు టోటల్ వాల్యూమ్ ఎంత, 1024 క్యూబిక్ ఫీట్. టోటల్ ఏరియా అంట 2049 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మనకి ఈ టైల్ ఉంది, వుడ్ పర్ స్క్వేర్ ఫీట్ 50 రూపీస్. ఈ ఫ్లోర్ సెలెక్ట్ చేసా, టోటల్ ఏరియా అంతా 1100 స్క్వేర్ ఫీట్. 1100 ఇంటూ 50 టోటల్ ఫ్లోర్ ఎస్టిమేషన్ వస్తుంది కదా. ఇప్పుడు వీ కెన్ నో ద ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఇయర్, అండ్ టోటల్ పెరిమీటర్ కూడా మనకు అది సెలెక్ట్ చేయగానే కనిపిస్తుంది. ఇప్పుడు గ్రాస్ కొనాలి, ఈ గ్రాస్ మొత్తం చేయాలి గ్రౌండ్ మొత్తం. సో ఎంత ఏరియా పడింది ఈ గ్రాస్ హోల్స్ ఇచ్చేసిన తర్వాత, ఎంత వచ్చిందమ్మా సాయి కృష్ణ, ఆఫ్టర్ హోల్స్ 540 స్క్వేర్ ఫీట్. అదే మీరు హోల్స్ అవ్వలేదు అనుకోండి, ఈ 2 హోల్స్ తీసాను, డిలీట్ చేశాను, అక్కడ ఓవర్లాప్ అవుతుంది, పక్కన పెడితే మనకి ఎస్టిమేషన్ కూడా 540 కాస్తే 547 వెళ్ళింది. అవునా మరి? సో వీ హ్యావ్ టు మేక్ ఏ హోల్స్, ఇక్కడ క్లాష్ అవ్వాలి, హోల్స్ ఉండాలా. సో వీ హ్యావ్ టు మేక్ ఏ బౌండరీస్ ఇన్సైడ్ ఏ క్లోజ్డ్ బౌండరీ విచ్ డిఫైన్స్ ఏ స్కెచ్. ఇవన్నీ హోల్స్ అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బౌండరీని అలైన్ చేద్దాం, ఈ ఎడ్జ్కి ఇది, ఈ ఎడ్జ్కి ఇది, ఫినిష్. క్లియరా? చేస్తారు ఇప్పుడు నాకు ఇది. ఆ ఫ్లోర్స్ క్రియేట్ చేయండి, గో ఆన్ డూ దిస్ టుడే. రేపు ఏం చేస్తారంటే ఈ ఫ్లోర్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ షేప్ రేటింగ్ ఆప్షన్స్ అంటే అలా షేప్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తారు రేపు. ఓకేనా, షేప్ రేటింగ్ ద ఫ్లోర్స్. ఈరోజు ఓన్లీ ఫ్లోర్ క్రియేట్ చేయండి, ఈ షేప్ రేటింగ్ మోడిఫికేషన్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇదైతే విల్ సీ ద సీలింగ్స్ అండ్ రూఫ్స్ నెక్స్ట్ వీక్. కుదిరితే రేపు తీసుకుంటే, లేదంటే ఇన్ఫార్మ్ చేస్తా. ముందైతే నాకు ఈ ఫ్లోర్స్ ఎక్సెస్ ప్రాక్ట్ కంప్లీట్ చేయండి, నాకు చాలా ఇంకేం వద్దు. గార్డెను, స్టెప్పింగ్ స్టోన్స్, ఫుట్పాత్, ఫ్లోరు, స్టెప్స్, టైల్స్ అండ్ లింటల్స్, వాటి థిక్నెస్లు ఇచ్చి పైకి కిందకి మూవ్ చేసి నాకు ఈ మోడలింగ్ చూపించండి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి అమ్మా, 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. స్కెచ్అప్ తీసుకుంటా, చిన్న వాల్ డ్రా చేయండి, దానికి ఇది మెయిన్ పార్ట్. ఇది రికార్డింగ్ 30 మినిట్స్ ఉంది, అప్లోడ్ చేసి అప్డేట్ చేస్తాను. రికార్డింగ్